ఆసక్తికరమైన విషయం, ఆంధ్రప్రదేశ్కి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు రైతులతో ప్రజలతో చర్చించిన తర్వాత, రైతుల దగ్గర భూ సమీకరణ చేసిన తర్వాత, ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత 2016 ఎండింగ్లో అక్కడ నుంచి అమరావతిలో రాజధాని అని ఆ వర్క్ స్టార్ట్ అయినాయి. ఆ 2.5 సంవత్సరాలు, మిగిలిన 2.5 సంవత్సరాల్లో కొంత రాష్ట్రానికి అవసరమైన రాజధాని నిర్మాణం కొంత ముందుకెళ్ళింది. అందులో భాగంగానే కొన్ని బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగుల్లో ఒక దాంట్లో అసెంబ్లీ పెట్టినారు, ఒక దాంట్లో సెక్రటరీ పెట్టినారు. వాటికి తాత్కాలిక రాజధాని అని పేరు పెట్టినారు. తాత్కాలిక రాజధాని అని అంటే తర్వాత కూల్చేస్తామని కాదు, అందులో ఉన్న సెక్రటేరియట్ ఆఫీసులు, అసెంబ్లీ కానీ వేరే వాటికి వెళ్ళిపోతే ఇక్కడ వేరే ఆఫీసులు పెడతామని, దానికి ఏదో తాత్కాలికమని ఇదేదో ఇది చేస్తారు. సరే, అది ఒక ఆస్పెక్ట్. అయితే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఏంటి, రాజధాని ఏంటి, అది ఇక్కడ ఉండకూడదు, ఇదంతా ఏదో మాకు నచ్చదు ఇది ఇక్కడ ఉండడం, మేము 3 రాజధానులు చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ 5 ఏళ్ళు అయిపోయింది. 3 రాజధానులు కోర్టులకు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. మీరు వెళ్ళలేదా? అమరావతి విషయంలో మీ ఎమ్మెల్యే అప్పుడున్న మంగళగిరి ఆల రామకృష్ణారెడ్డి కొన్ని 400 ఎకరాలు ఏమో రైతులతో కోర్టుకు వెళ్ళలేదా? వెళ్తారు. ఒక పెద్ద నిర్ణయం జరుగుతున్నప్పుడు అసంతృప్తివాదులో లేకపోతే రైతులో ప్రజలు కోర్టుకు వెళ్తారు. అక్కడ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత, కోర్టుని సరైన రికార్డ్స్ చూపించి కోర్టుకి సరైన సమాధానం చెప్పుకొని కేసుని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మీ కేసుల్లో మీరైతే 10 ఏళ్ల నుంచి కోర్టుకు వెళ్ళరు, కానీ ఇది మాత్రం కోర్టులో ఉండడం, ఏదో కోర్టుకు వెళ్ళారు, కోర్టుల చుట్టూ తిప్పి వివాదాలు సృష్టించారు అని వాళ్ళని ఆడిపోసుకోవడం అనేది మీ చేతగానితనం అవుతుంది. ఒకటి. రెండోది, 3 రాజధానులు చేస్తాను అని చెప్పి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెడతాము అని చెప్పి అక్కడేదో ఇంద్రభవనాలు కట్టేసుకుందాం, అక్కడేదో చేద్దామని అనుకున్నారు. రాజధాని ప్రజల కోసం కాదు, అక్కడ ఇంద్రభవనాలు కట్టుకోవడానికి ఏదో ఎత్తుగడ వేశారనేది ఆ ప్రజలకు కూడా అర్థమైంది. ఇప్పుడు కొత్తగా ఏంటి విషయము అని అంటే ఒక కొత్త ఎత్తుగడ. మరి ఇది ఎత్తుగడ ఎందుకు వేస్తున్నారు? లేకపోతే ఇంకొక చిచ్చురా చేసే యత్నమా? లేకపోతే ఇప్పుడు దాకా నేను చెప్పిన నదీ జలాల పేరుతో ఇటు కేసీఆర్ గారు సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నట్టుగానే అటు రాజధాని పేరుతో ఏకంగా ఇప్పుడు అక్కడ 3 ప్రాంతాలు కాదు, మళ్ళీ తెలంగాణ ఏపీ మధ్య సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుందా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీం కానీ అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మేము 3 అంటే 3 మరి 3 రాజధానులు కట్టుకోలేకపోయాము, వివిధ కారణాల వల్ల ఏదో వైజాగ్ని ఏదో చేద్దాం అనుకున్నాము, బాగా చేసి అద్భుతమైన రాజధాని కడదాం అనుకుంటే మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళి చేయనివ్వలేదు మమ్మల్ని, దానివల్ల లేట్ అయిపోయింది. కాబట్టి మరి హైదరాబాద్నే ఇప్పుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనేది అయిపోతుంది కదా, ఈ ఏడాదితో, రేపు జూన్తో అయిపోతుంది. కాబట్టి దీన్నే ఇంకా కొంతకాలం కొన్నేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే పొడిగించమని కేంద్రాన్ని అడిగి పొడిగించుకునే ప్రయత్నం చేస్తారట. ఏమన్నా ఉందా? ఊరుకుంటారా తెలంగాణ ప్రజలు? ఉరికిచ్చి తరిమేరు హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు. కలిసి ఉండడం వేరు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, సూరత్లో ఉండొచ్చు, లేకపోతే అమరావతిలో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండడం వేరు. హైదరాబాద్ని ఇంకో 5 ఏళ్ళు పొడిగించండి, అక్కడ పొలిటికల్ గేమ్ ఇంకా మాకు అవ్వలేదు, ప్రజలతో ఆడుకోవడం, అక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆ దోపిడీ మేము దోచుకోవడం ఇంకా పూర్తి అవ్వలేదు, కాబట్టి హైదరాబాద్ని ఇంకా కొన్ని రోజులు ఉంచండి అని చెప్పడానికి. అయినా హైదరాబాద్లో పొడిగిస్తే మీరు సాధించేది ఏముంది? హైదరాబాద్లో ఏమన్నా మీరు ఇక్కడ సెక్రటరీ పెట్టినారా? హైదరాబాద్లో ఏమన్నా ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నాడా? అప్పుడప్పుడు కూడా రాలేదు కదా, చెల్లి తల్లి ఉంటే కూడా రాలేదు కదా, చూడడానికి కూడా రాలేదు కదా ఆయన. ఏముంది ఇక్కడ మీకు? అందువల్ల హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొంతకాలం పొడిగించాలి అనే అంశాన్ని ఎలక్షన్ తర్వాత స్టార్ట్ చేస్తారట, కేంద్రం మీద ఒత్తిడి తేవడం. ఎలక్షన్ తర్వాత మళ్ళీ మేమే వస్తామనేది కూడా సుబ్బారెడ్డి గారు చెప్పినారు. మరి దీని వెనక ఏమి రాజకీయం ఉందో, ఏ కుట్ర ఉందో, లేకపోతే ఎవరిని రెచ్చగొట్టడానికో ఇది కూడబలుకొని చేస్తున్న కుట్రనా, లేక మెదడులో అప్పటికప్పుడు వచ్చిన 3 రాజధానులు కడతామని 5 సంవత్సరాలుగా హడావుడి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు లేటెస్ట్గా కొత్త పల్లవి అందుకుంది.
మూడు రాజధానులు అవ్వలేదు కాబట్టి, చేయలేకపోయాం కాబట్టి, ఇంకా టైం పట్టేలా ఉంది కాబట్టి హైదరాబాదునే ఇంకొన్నేళ్లు పోని ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా కేంద్రంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తాము. ఎందుకంటే అది రేపు ఎలక్షన్ల తర్వాత ఆ పని మొదలు పెడతాము అని. అంటే ఎలక్షన్ తర్వాత ఏం చేస్తారు, ఎలక్షన్ తర్వాత ప్రజలు ఎవరిని కూర్చోబెడతారు అక్కడ, ఇది ఒక చర్చ. కాకపోతే ఈ హైదరాబాద్ మీద ఎందుకు మళ్ళీ కనుబడింది అనేది చాలా కీలకం. ఇది మళ్ళీ సెంటిమెంట్ని రాజేయడానికే ఇది చేస్తున్నారు అనేది, దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఎం నాయకులు, అండ్ పోతుల బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు, అండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్తే. సార్ నమస్కారం అందరికి, పెద్దలందరికీ. ఇదేంది ఇది మరి హైదరాబాద్ మరి కొన్ని సంవత్సరాలు కావాలంట జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సుబ్బారెడ్డి గారికి 4వ క్యాపిటల్ కావాలన్నట్నా, 4వదో 5వదో మరి ఏంది వీళ్ళకు. ఇంకా హైదరాబాద్ తీసుకుంటే ఇంకో 3 అయితే కదా, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అయితే 3 6 అవుతాయి. బట్ నాకు ఇది నేను దీని మీద ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, నేను మార్నింగ్ కూడా చాలా మంది ఇప్పుడు ఇక్కడనేమో నీళ్లు మంచుకున్నాయి, నీటి మంటలు వస్తున్నాయి. నిన్ననే మనం 2 గంటలు చూసినాం. అవును, అటు ఇవాళ నల్గొండ సభ, ఇటు ఇవాళ మేడిగడ్డ సభ చూసినాం. అంటే నీటి మంటలు ఎట్లా అయినాయో చూస్తున్నాం. రెండవది, వాళ్ళు ఆ రోజు నాగార్జున సాగర్ మీద చేసిన జగన్ ప్రభుత్వం చేసింది చూసినాం, అది వర్కౌట్ కాలే. ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఇష్యూ తెర మీదకి తెచ్చిండ్రు. ఎన్ని లెక్చర్స్ ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా నేను చూస్తున్నా కదా. దానికి సౌత్ ఆఫ్రికాకి ఇట్లా ఉన్నాయి, దానికి ఇట్లా ఉన్నాయి, దానికి ఇట్లా ఉన్నాయి, 3 రాజధానులు ఉండాల్సిందే, అమరావతి ఉండని, మళ్ళీ కర్నూలు ఇక్కడ, అది న్యాయ రాజధాని ఇక్కడ, వైజాగ్ ఇదని, మళ్ళీ ఒకటే వైజాగ్ అని ఇట్లా చెప్పుకుంటూ వైజాగ్ అయ్యేదానికి హైదరాబాద్ కావాలంటే, ఇప్పుడు హైదరాబాద్ లో రాజధాని ఉండదాన్ని ఎవరు వ్యతిరేకించారు? ఉన్నది కొనసాగించమని వాళ్ళు అంటున్నారు. మీరు అంటే ఈడ ఉండి ఇంకో 10 సంవత్సరాలు దీన్ని ఇట్నే ఉంచి ఆ వైజాగ్నో లేకపోతే అమరావతినో కర్నూలులో కట్టకుంటుండే ఎత్తుగడ, లేకపోతే సెంటిమెంట్ రగిల్చే ఎత్తుగడ దీంట్లో ఉందా? కేవలం ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద కూడా ఇద్దరు మంచిగానే ఉన్నారు. కేసీఆర్ గారు మంచిగానే ఉన్నారు, జగన్ గారు మంచిగానే ఉన్నారు. ఇక్కడ బిర్యానీ జరిగింది, అక్కడ చేపల పులుసు తిన్నారు, మంచిగా ఉన్నారు. మళ్ళీ రాయలసీమ మంటలు పెట్టింది. అటు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీకి సంబంధించి ఎంత చర్చ వచ్చినా తెలంగాణ ప్రజలు కానీ, ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైనా వాటి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నదా? వీళ్ళ రాజకీయాల కోసం ముఖ్యంగా ఏది బీఆర్ఎస్ కానీ అటు వైసీపీ కానీ ఇద్దరికి విన్ సిచ్యువేషన్ పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు అనేది నా యొక్క ఆక్షేపణ. రెండవది, హైదరాబాద్ అనేది ఆ వర్గీకరణ అంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది ఉన్నది. చంద్రబాబు గారు సరే మేము ఇక్కడ అసలు క్యాపిటల్ ఏర్పాటు హైదరాబాద్ తో మేము ఉండాల్సిన అవసరం ఎందుకు, మేము ఇట్లా ఉండే చాలా నష్టపోయినామని వారు అమరావతిని ఏర్పాటు చేసిండ్రు. వీరు అంతకంటే విజనరీగా 3 రాజధానులు ఏర్పాటు అని చెప్పి అమరావతిని కూడా తీసేయకుండా ఆ రెండింటినే పెట్టింది, అదొక సంతోషం. మళ్ళీ ఇది కాదని హైదరాబాద్ తీసుకురావడం ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర అసలు ఇది కాదని తెలుసు. హైదరాబాద్ అడగడమే ఒక జోక్, అడగడమే ఒక ఫన్నీ థింగ్. ఇది అడిగితే మనం నవ్వుల పాలైపోతామనేది మరి తెలియకనా, లేకపోతే అడిగి ఒక కొత్త ఇది లేపడమా? ఒకసారి సుబ్బారెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విని ఆ గఫూర్ గారి ఒపీనియన్ ఇంకా మిగతా పెద్దల ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఒకసారి సుబ్బారెడ్డి గారు బయట వేయండి. విభజన జరిగినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా
హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖ రాజధాని వచ్చేసి ఉంటే ఇప్పటికీ ప్రాబ్లం రాలేదు. ఇది ఎప్పుడు కార్యసాధన చేస్తామో తెలియదు, న్యాయపరమైన చెప్పులు ఎత్తుక్కుంటున్నాం కాబట్టి. అవి వచ్చేంత వరకు ఈ స్టేటస్ అన్న కంటిన్యూ అయితే, కంబైన్డ్ క్యాపిటల్గా హైదరాబాద్ కంటిన్యూ అయితే మనకి హైదరాబాద్లో హక్కు ఉంటుంది, హైదరాబాదు రాజధానిలో మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అని ఒక ఆలోచన. దానిపై మళ్ళా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు సమయం కాదు, ఎలక్షన్ అయిపోయినాక చర్చించుకొని ముందుకు పోవటం జరుగుతుంది. రైట్. గఫూర్ గారు, ఏమన్నా అందులో ఏమన్నా లాజిక్ లేకపోతే ఒక రాజనీతిజ్ఞత లేకపోతే ఒక ఏమన్నా కనపడుతుందా? మీకేమన్నా అర్థమైందా? పైగా ఇంకో మాట ఎక్స్ట్రా కూడా అన్నారు, హైదరాబాద్ పైన మనకు హక్కు ఉంటుందట. మీరు స్టార్టింగ్ లో వెంకటకృష్ణ గారు మీరు స్టార్టింగ్ లోనే ఒక మాట అన్నారు సార్, ఉరికిచ్చి కొడతారు అని. అవును, డౌటే ఉంది అందులో. అది వెంకటకృష్ణ బదులు రేవంత్ రెడ్డి నోటి నుంచి రావాలని వాళ్ళ కోరిక. అది ఎట్లా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును, ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు ప్రాంతీయ సెంటిమెంట్ గా అదే బేస్ అవుతుంది. ఇద్దరు కేసీఆర్ గారికి ఆయనకి ఇద్దరు కలిసి వస్తుంది. ఆ రకంగా ఏమంటే నేను అనుకుంటున్నాను, అమాయకంగా ఏదో వైవి సుబ్బారెడ్డి చెప్పినాడని నేను చెప్పను, కానీ ప్రతి మాట వెనకాల కుళ్ళు రాజకీయాలు ఉంటాయండి వీళ్ళవి. వైసీపీలో నేను జనరల్ గా ఒక పార్టీని నా స్థాయిలో అంత తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడను, కానీ ఈ మధ్య చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ప్రతిదీ రాజకీయం, ప్రతిదీ కుళ్ళు కుతంత్రం తప్ప ఇంకోటి లేదు. ప్లెయిన్ పాలిటిక్స్ లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు అంబటి రాంబాబు నిన్ననో మొన్న మాట్లాడుతూ రాజధాని ఉంది కదా, రాజధాని లేదంటారు, అమరావతి రాజధాని కదా అని మళ్ళీ ఇంకో మాట ఏమన్నా అంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామంట. మరి ఈయనేమో ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ అంటే ఏదో మరి నాకు గుర్తు రావడం, భానుప్రకాష్ రెడ్డికి బాగా గుర్తుంటది పురాణాలు అవి ఇవి. ఒక రాక్షసుడు వాడు భూమిని తిరగడాన్ని ఆపేస్తాడు, వెనక్కి తిప్పుతాడు కాలచక్రాన్ని, సినిమాల్లో, యాక్చువల్ కాదు సినిమాల్లో. అట్లా వీళ్ళు ఏమన్నా అంటే అహంకార పూరితంగా కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలుగుతాము అనేటువంటి ఒక అహంకారము ఆధిపత్య భావజాలంతో అంటున్నారు తప్ప ఎట్లా సాధ్యమవుతుందండి? అసలు వైవి సుబ్బారెడ్డిని అసలు బుద్ధి ఉందా అంటాను నేను. ఇంత పెద్ద మాట ఎందుకంటున్నా అంటే, మీ ముఖ్యమంత్రి గారే పోయి హైదరాబాద్ లో ఉండేటువంటి అన్ని ఆఫీసుల్లో అన్ని పర్మనెంట్ ఏదైతే స్థలాలు ఉన్నాయో వీటన్నిటిని తెలంగాణ గవర్నమెంట్ కి అప్పచేసి సంతకం చేసినాడు. ఫస్ట్ డెసిషన్ అదే. 5,000 కోట్లు ఎంతో ఆ రోజు విలువ అన్నారు, 5,000 10,000 కోట్లు. ఈ ఆస్తులన్నింటినీ కేసీఆర్ కు ఆయన కాళ్ళ ముందు పోయి సమర్పించి వచ్చినావే, బుద్ధి ఉందా మళ్ళా ఈ మాట అనడానికి? హైదరాబాద్ రాజధానిని నువ్వు అన్ని వదులుకొని వచ్చేసినావు, కట్టుబట్టలతో బయటకు వచ్చినావు. అందుకోసం ఇది ఆచరణలో సాధ్యమయ్యే ఆలోచన కాదండి. కేంద్రం కూడా అంగీకరించదు, ఎవరు అంగీకరించరు. ఎందుకంటే ఆల్రెడీ మనం అసెంబ్లీలో పాస్ చేసినాం, ఆడ కట్టుకున్నాం టెంపరీ స్ట్రక్చర్, హైకోర్టు కూడా మారిపోయింది, పరిపాలన వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు మళ్ళా కామన్ హైదరాబాద్ అంటే ఇది కేవలం తెలంగాణ భావజాలాన్ని అక్కడ రెచ్చగొట్టడానికి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళ యొక్క ఆత్మగౌరవం చూడండి, మనం ఇంకా 2 సంవత్సరాలు అడిగితే వాళ్ళు ఇవ్వడం లేదు అనే పద్ధతిలో ఇక్కడ రెచ్చగొట్టడానికి వాడుకుంటే. ఒక్క నిమిషం గఫూర్ గారు, కొలికపూడి గారు, ఎన్నికల తర్వాత చర్చించి ఎన్నికల తర్వాత దీన్ని మూవ్ చేసి సాధించుకుని ఏదో చేస్తారంట. అంటే ఎన్నికల ముందు అది ఎజెండా, ఎన్నికల తర్వాత పూర్తి చేస్తారు. ఇప్పుడు అదే కదా ఆయన మాటల అర్థం. ఏమనిపించింది సుబ్బారెడ్డి గారి ఫ్యూచర్ ప్లాను, కొత్త రాజధాని, 4వ రాజధాని గురించి, ఉమ్మడి రాజధాని గురించి? సుబ్బారెడ్డి గారి మాటలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తొగ్లక్ అనుకున్నాము, మొత్తం కుటుంబమే తొగ్లక్ అని ఇప్పుడు అర్థమైందండి. మొత్తం బాబాయిలు, పిన్నులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ తొగ్లక్లని ఇప్పుడు అర్థమైంది. అయితే సుబ్బారెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. అదేంటంటే, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎటు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు కాబట్టి, ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండబోయేది హైదరాబాద్లోనే.
అందుకే సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే హైదరాబాద్ కావాలి అన్నారు. హక్కు కూడా. ఇకపోతే ఈ స్టేట్మెంట్ గురించి రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రకటనలు చేశాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని ప్రకటనలు చేశాడు. అవన్నీ అబద్ధాలని, అమరావతి గురించి చెప్పింది అబద్ధమే, కోడికత్తి గురించి చెప్పింది అబద్ధమే, బాబా హత్య గురించి చెప్పింది అబద్ధమే, డిఎస్పీ ప్రమోషన్ల గురించి చెప్పింది అబద్ధమే. అన్ని అబద్ధాలని ఎన్నికల తర్వాత తెలిసింది. కాబట్టి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా, వైఎస్ఆర్సీపీ ఏం చెప్పినా ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటేసిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం లేదు. కాబట్టి ఎన్నికలకు ముందు వాళ్ళ వైఫల్యాన్ని అంగీకరిస్తూనే ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ప్రజలకి రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు, రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగం, రాష్ట్రాల్లో ఉన్న నీటి సమస్య, రాష్ట్రాల్లో ఉన్న కరువు, వీటిని పరిష్కరించాలంటే రావాల్సిన పెట్టుబడులు, రావాల్సిన పరిశ్రమలు, ఎలా సంపద సృష్టించాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు తెలంగాణలో ఇప్పటికే ఒకసారి వాళ్ళు మార్పును కోరుకున్నారు. అక్కడ ప్రభుత్వం మారింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు బలంగా మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి సుబ్బారెడ్డి చెప్పినా, ఇంకొక శిలక జ్యోతిష్కుడు ఎవరైనా చెప్పినా కూడా రాజధానికి సంబంధించి అమరావతి తప్ప ఇక ఏ రాజధాని గురించి మాట్లాడినా రాయలసీమ ప్రజలే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారండి. రాయలసీమ ప్రజలకు ఏం చెప్పావు? రాయలసీమ ప్రజలకి అమరావతి తప్ప ఇంకొక రాజధాని లేదు, అమరావతి తప్ప ఇంకొక రాజధాని సాధ్యం కాదు అని జ్యుడిషియరీ దీని ప్రకారం అర్థమవుతోంది, లేకపోతే ప్రజల దీని ప్రకారం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్షన్ పొలిటికల్ స్ట్రాటజీ నడుస్తుంది, క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ఎలక్షన్ దీనికి సంబంధించి ఏంటంటే ఇది ఒక సెంటిమెంట్. మనకి ఆ రాజధాని అసలు మనకి ఒకటి ఇక్కడైతే ఒకటి వాస్తవం, సుబ్బారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏపీకి ఇప్పుడు రాజధాని లేదని ఫస్ట్ టైం ఆయన ఒప్పుకున్నారు. మనకు రాజధాని లేదు కాబట్టి హైదరాబాద్ ఇంకొన్నాళ్ళు అడుగుదామనేది. నా పాయింట్ ఏంటంటే బాలకోటయ్య గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు అండ్ గఫూర్ గారు అసలు ఇప్పటి వరకు హైదరాబాద్లో ఏమి పరిపాలన జరుగుతోంది, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏమైనా జరుగుతోందా? ఇక్కడ ఏమీ లేదు కదా, ఎప్పుడో వెళ్ళిపోయినాయి కదా. సరే అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నా, చిన్న చిన్న ఆఫీసులు, ప్రైవేట్ బిల్డింగ్లు, వాటెవర్ ఏదైనా పెట్టుకొని వెళ్ళిపోయింది కదా. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన వీసమెత్తు కూడా జరగడం లేదే. హైదరాబాద్లో ఉన్న కోర్టులో వాయిదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదే. అలాంటి దానికోసం హైదరాబాద్ ఉమ్మడి కోటయ్య గారు నమస్తే. 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 ఏమిటి వైపరీత్యం? హైదరాబాద్ మరో రాజధాని కంటిన్యూ చేయాలి, మరి ఒక 5 ఏళ్ళు అడుగుతారో 10 ఏళ్ళు అడుగుతారో, అది కూడా ఎలక్షన్ తర్వాత, అప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో కేంద్రంతో మాట్లాడుకుంటారు. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్తే, చెప్పండి. మిత్రులందరికీ జైభీములు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడంట. కొత్తగా భిక్షమెత్తుకునేవాడు ప్రజలు ఎప్పుడు ఇళ్లలో ఉంటారు, ఎప్పుడు పనులు పోతారు, వాళ్ళు ఎప్పుడు అన్నాలు వండుకుంటారు, మనం ఎప్పుడు వెళ్ళాలి, వాడికి తెలియదంట. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొత్త బిచ్చగాడు. రాజ్యసభ సీట్ ఇచ్చేసరికినే ఆయన హైదరాబాద్లో పొడిగించమంటున్నాడు. ఇంత దగులుబాజీ ఎంపీలను మేము ఏనాడు చూడలేదండి. ఎక్కడోటి తిరణాలు పోతే ఎక్కదిగా సరిపోయినట్టు. మొన్నటి దాకా ఏం చెప్పారు? 3 రాజధానులతో ఆంధ్ర రాష్ట్రాన్ని పండబెట్టి, ఎండబెట్టి, నిలబెట్టి, ఒంగోబెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. నేను నమ్మడగారు లేదు అమరావతి రాజధాని అన్నారు. హైకోర్టులో తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. మాకు హైదరాబాదు రాజధాని ఏనాడైనా విడిపోవాల్సిందే. ఆ రాజధాని ఏదో ముందే కట్టుకుందామని నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలిసి మా రాజధాని మేము కట్టేసుకున్నాం. ఆల్రెడీ మాకు రాజధాని ఉంది. మా రాజధాని పేరు అమరావతి. ఈ ప్రభుత్వం నాశనం చేసింది అంతే. దుంప నాశనం చేసింది, రాజకీయం చేసింది. మమ్మల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టనక్కర్లా, మేము పారిపోనక్కర్లా, మాకు హైదరాబాదు అక్కర్లా. మా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, మాకు ఒక ఆత్మగౌరవం ఉంది. మా ప్రజలకు ఏం చెయ్యాలో మాకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి. కాకపోతే కష్టాలు వచ్చినాయి.
హైదరాబాద్ వాళ్ళు ఇస్తామన్నా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. ఆ ఇంగిత జ్ఞానం అన్నా ఉండాలి. ఇవాళ ఆ రాజధాని ఫైల్ సినిమా సందర్భంగా ఒక వైసీపీ వీరాభిమాని జర్నలిస్ట్ ఒక మాట అడిగాడు దర్శకుడిని, 3 రాజధానులు చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి అని. ఆ దర్శకుడు భాను గారు ఒక మాట చెప్పిండు, 3 నాన్నల దగ్గర ఉండలేము కదా అని, 3 అమ్మల దగ్గర ఉండలేము కదా అని. అంటే ఒక దర్శకుడికి ఉన్న జ్ఞానం కూడా ఎంపీలకు లేకపోతే, ముఖ్యమంత్రికి లేకపోతే ఏమంటారండి దీన్ని? అసలు దీన్ని ఏమంటారు? ఇప్పుడు షర్మిల గారు చెప్పారు, నేనైతే షర్మిల గారు చెప్పారు, నేనైతే చెప్పట్లా. ఇప్పటికే 36 గంగిరెద్దులు ఉన్నాయి పార్లమెంట్లో, మరో 3 గంగిరెద్దులు పోతున్నాయి. వీళ్ళు పోయి ఏం చేస్తారు అక్కడ? హైదరాబాద్ను ఉమ్మడి క్యాపిటల్లో మళ్ళీ 10 ఏళ్ళు పెంచుతారా? అంటే కేసీఆర్కి ఊడికం చేయటానికి, అంటే నీటిలో మంటలు పెట్టడం, నీళ్ళల్లో మంటలు వస్తాయా వెంకటకృష్ణ గారు? అంటే నీళ్ళల్లో మంటలు పెట్టి, లేని రాజధానిలో రగడబెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి, జీ హుజూర్ అంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి గులాంగిరి చేసి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏమన్నా భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకుంటుంది ఏమన్నా ఈ లడాయి పెడుతున్నారా? అంటే బీజేపీతో మనకు తగదింపులు అవుతున్నాయి. జనానందరూ కూడా బీజేపీ మీద దోల్దాం, మనకు ఉమ్మడి రాజధాని కావాల్సింది హైదరాబాద్ అని. ఈ రోజున విభజన చట్టంలో రాజ్యసభలో ప్రకటన చేసిన ప్రత్యేక హోదాను సాధించడం చేతగాలి ఈ ప్రభుత్వానికి. విభజన చట్టంలో పెట్టిన పోలవరం డబ్బులు తీసుకురావడం జాతగాలి ఈ ప్రభుత్వానికి. విశాఖ రైల్వే జోన్ తీసుకురావడం జాతగాల. వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీకి డబ్బులు తీసుకురావడం జాతగాల. రాజధాని అమరావతికి నిధులు తీసుకురావడం జాతగాల. నీకు హైదరాబాద్ రాజధాని పొడిగించాలా? ముందు సుబ్బారెడ్డి గారిని అన్నది హైదరాబాద్ వాళ్ళు. ఆయన హైదరాబాద్ రాగానే వైవి సుబ్బారెడ్డి గారిని కొట్టాలి, ఇటువంటి మాటలు మాట్లాడకూడదని. ఇది తప్పులు పెట్టే మాటలు కావా? దీన్ని ఏమంటారు? ఇంత వైపరీత్యమా? ఈ రోజున రాష్ట్రానికి రాజధాని లేకే నవ్వులు పాలయ్యాం. ఇంకో మాట ఏంటంటే, వెంకటకృష్ణ గారు అసలు రాజధాని అమ్ముకోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎకరం 7 కోట్ల చొప్పున. ఈ వేలం ద్వారా 3 సార్లు ప్రయత్నించాడు. ఏదో న్యాయమో రామచంద్రాన్ని కోర్టులు పోతే కోర్టులు ఆపిని, లేకపోతే ఈ పాటికి అమ్మేసేవాడు 50,000 ఎకరాలు. పేద ప్రజలకే సెంటు బట్టలు ఆశీర్పు సెంటు ఇవ్వటం, ఈ సెంటు 10 లక్షల రూపాయలు అవుతుంది, నేను మీకు ఇస్తున్నాను అని అత్త సొమ్మలుడు దాకా చేసినట్టుగా చెప్పటం, ఈయన ఎకరాలు అమ్ముకోవడం. ఒక్క నిమిషం బాలకోట గారు, రేపు కూడా హైదరాబాద్ లో ఉమ్మడి రాజధానిగా పొడిగిస్తే రాజధానికి ఇచ్చే 34,000 ఎకరాలు అమ్ముకోవాలని కుట్ర ఏమైనా ఉందా మరి ఇందులో? రైట్, ఒక్క నిమిషం బాలకోట గారు. భానుప్రకాష్ గారు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఎన్నికల తర్వాత మేము చర్చించుకుని మాట్లాడి పొడిగించే ప్రయత్నం చేస్తామన్నారు. అంటే ఎన్నికల తర్వాత మళ్ళీ మేమే అనేది ఒకటి ఆయన పరోక్షంగా చెప్పదలుచుకున్నాడేమో ఒకటి. రెండవది, కేంద్రం మేము అడిగింది చేసి పెట్టుద్ది, హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా పొడిగించుతుంది అనే ఒక నమ్మకము కూడా కనబడుతోంది ఆయన మాటల్లో. సో మరి దాన్ని బీజేపీ మరి సాధ్యం కాదు అని చెప్పాలి లెక్క ప్రకారం. మరి మీరేం చెప్తారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే అసాధ్యం కాదు కాబట్టి, అది అసాధ్యం కాబట్టి క్వశ్చనే లేదు, రూల్ అవుట్. హైదరాబాద్ పొడిగించడం అంటే ఇక అది ఒక రకంగా నాకు అర్థం కాదు. ఏంటంటే సుబ్బారెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో చెప్పారు కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు శాతనవ్వట్లేదు రాజధాని కట్టుకోవడం, మాకు ఎక్కడ గూడు పెట్టుకొని కూర్చోవాలో మాకు తెలియక మళ్ళీ ఇక్కడ మీ దగ్గర మీ పంచనే పడి ఎడుతాం అన్నట్టుగా ఉంది. అది బీజేపీ ఏమన్నా ఇస్తుందా, పొడిగించే అవకాశం ఉందా? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే. అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని. అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని. ఏందన్నా 1327లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉండేవాడంట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి క్యాపిటల్ ని దౌలాబాద్కి, అంటే ఇప్పుడు వచ్చి దేవగిరి అంటారు, దాన్ని మార్చాడు. మళ్ళా అని చెట్ట మార్చాడు. తుగ్లక్ వారసులుగా ఈ రోజు వీళ్ళు మిగిలిపోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఒక్కసారి దయచేసి జూమ్ చేసి సుబ్బారెడ్డి గారికి పంపించండి అన్నది. ఏమనుకోవద్దండి ఒక్కసారి దీన్ని. విశాఖపట్నంలో 4.1 రేటింగు కనపడిందా మీకుది?
లేదు అది ఫోను వైట్ ఇదైపోతుంది. మీరు చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్. గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ 4.1 రేటింగ్. నియర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్, చిన్న వాల్టేరు. 24 అవర్స్ ఓపెన్ ఫర్ 24 అవర్స్. ఎందుకు ఏందన్నా ఇది? పిచ్చి పనులు కాకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. తమాషా అనుకుంటున్నారా? ఒక రాజధానిని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేదానికి, మీ ఇష్టం వచ్చిన దానికి ఎక్స్టెండ్ చేసుకునేదానికి అసలు మీరు రాజకీయ పరిజ్ఞానం ఉందా అని అడుగుతున్నా. అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడతారు మీరు? ఇదేనా పద్ధతి చెప్పండి? అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడున్నటి ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్లు 10,000 కోట్లు ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఒక కులం మీద ద్వేషంతో, నేను మళ్ళీ అంటే సారీనా మాట్లాడకూడదు, కానీ ఒక కులం మీద ద్వేషంతో, ఒక వ్యక్తి మీద ద్వేషంతో రాజధాని మారుస్తారా? అంటే అడిగేవాడు లేదనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఏదో చూశాను నేను టీవీలో, ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ అదే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫుట్బాల్ ఆడుకుంటారు మిమ్మల్ని, ఫుట్బాల్ ఆడుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారు మిమ్మల్ని. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసలు ఫైనల్ అసలు ఆడదాం ఆంధ్ర ఎన్నికల రోజు ఉంటుందేమో, పోలింగ్ రోజు. అదే చెప్తున్నా కదా, ఫుట్బాల్ ఆడతారు ఉంటున్నా, ఫుట్బాల్ ఆడతారు. ఇది మంచిది కాదు. ఏం తమా చేస్తున్నారో? రాజధాని లేని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది ఈరోజు. ఎంత దురదృష్టం అంటే ఈరోజు అక్కడ దాదాపు రైతన్నలు 34,000 ఎకరాలు బంగారు పంటని ఎవరన్నా రైతులు ఇస్తారన్నా చెప్పండి? ఆ రైతులకు దండం పెట్టాలి. రాజధాని ప్రాంతంలో ఉండే రైతులకు దండం పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం వారు బంగారు భూములు ఇచ్చారు. వారు కడుపు కొట్టావు, వారు కన్నీరు పెట్టిస్తున్నారు. రైతన్నల కన్నీరు రాసి పెట్టుకోండి. రైతన్నల కన్నీరు మంచిది కాదు. ఆ కన్నీరులో మాడి మసైపోతారు వైసీపీ నాయకులు. అంటే ఇది శాపం కాదు, బాధేస్తాను. ఏంది చెప్పండి? ఇష్టం వచ్చినట్టు రోజుకొక స్టేట్మెంట్, రోజుకొక మాట, పూటకొక మాట తప్పను మరమ తిప్పను చెప్పినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని ఒప్పుకొని ఈరోజు మీ ఇష్టం వచ్చినట్టు మీ నాయకుల దగ్గర మాట్లాడిస్తా ఉంటే ఏం పద్ధతి చెప్పండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి కాదు. వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నేను తప్పుడు మాటలు మాట్లాడినాను. ఓటమి భయంతోనే. దీనికి అన్నిటికీ కారణం ఏమంటే ఓటమి భయం ఉన్నా. ఓటమి భయంతో మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు వాళ్ళు. మానసిక పరిస్థితి సరిగా లేదు. రోజుకొక నాయకుడు వెళ్ళిపోతున్నాయంట. ఈరోజు నెల్లూరు నుంచి కూడా ఒక పెద్ద నాయకుడు వైసీపీకి అంగబలం, అర్ధబలం, ధనబలం అన్ని ఇస్తుంటే ఒక నాయకుడు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే సోషల్ మీడియాలో చూశాను. కాబట్టి ఓటమి భయంతో ఉన్నటువంటి నాయకుల్ని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు ఇక్కడ నుండి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారి టీం ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను ఏబీఐ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏం చేశారంటే 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కదా ప్రజలు మీకు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కదా. 2019 నుంచి దాదాపు 4 ఇయర్స్ 10 months అయిపోయింది కదా. ఏం చేశారండి? కరోనా అప్పుడు బార్డర్ కూడా ఓపెన్ చేయలేకపోయినారు మీరు. కరోనా టైంలో హైదరాబాద్ ఇక్కడ వైద్యం సరిగ్గా లేదంటే బార్డర్స్ కూడా ఓపెన్ చేయలేని ముఖ్యమంత్రి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో. మీరే మాట్లాడేది హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తామని. మీరు అడిగితే ఒప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనని ఎవ్వరు అంగీకరించరు. రైట్. కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి మాట్లాడొద్దని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నా. గఫూర్ గారు, నేను నాకు అన్నాను బ్రేక్ ముందు, ఒక రకంగా ఇది తమ అసమర్థతని కప్పిపుచ్చుకొని అవతల వాడి దగ్గరికి వెళ్ళి దేహి అనే వ్యవహారమే కదా. అంటే వెళ్ళడమా వెళ్ళకపోవడం అది వాళ్ళ ఇష్టం, కానీ ఇది అలాంటిదే కదా. 10 ఏళ్ళైనా కూడా రాజధాని కట్టుకోలేకపోయారు. ఆల్రెడీ ఉన్న రాజధానిని 70% పూర్తయి అక్కడి నుంచి అన్నీ చేసుకునే అవకాశం ఉన్న రాజధానిని కూడా వదులుకొని ఇప్పుడు దీన్ని పొడిగించమని, అది అయ్యే పని కాదని తెలిసి కూడా అడగడం అంటే నవ్వుతారు కదా. తెలిసి ఎందుకు ఆ పనులు? వెంకటకృష్ణ గారు, రేపు ఎల్లుండో అక్కడ బీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తారు. ఆంధ్ర పెత్తందారులు మళ్ళా హైదరాబాద్కి రావాలని చూస్తున్నారు, మన మీద పెత్తనం చేయడానికి పార్టీ చేతగానితనం ఉంది. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించండి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని మేము మాత్రమే కాపాడగలుగుతాము. అంటే ఇది పరస్పరము అక్కడ రెచ్చగొట్టి ఇక్కడ రెచ్చగొట్టి అక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వైసీపీ ప్రయోజనం పొందాలనేటువంటి కుతంత్రం ఏమన్నా ఉందేమో అని నా అనుమానమే. దీనికి ఇంకా ఇప్పటికీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. ఎందుకంటే అండి ఇప్పుడు హైదరాబాద్ దాదాపు అది క్లోజ్డ్ చాప్టర్ అండి. ఇప్పుడు దాని గురించి ఎవడు మాట్లాడినా ఎవడు ఏ ప్రతిపాదన పెట్టినా నవ్వుతారు తప్ప దాని గురించి లేదు. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కట్టుకుంటావు ఏమిటి అని నీ అభిప్రాయాలు చెప్పొచ్చు, అది వేరే సంగతి. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మేమందరం అనుకునేది సెటిల్ ఇష్యూ. అది అమరావతి రాజధాని అని అన్ని పార్టీలు అంగీకరించే సెటిల్డ్. అది అమరావతి ఎంత డెవలప్ చేసుకోవాలా ఏమిటి, అమరావతి అన్ని రంగాల్లో ఏది నవనగరాలు నిర్మించాలా లేకుంటే బేసిక్ స్ట్రక్చర్స్ కట్టుకొని క్యాపిటల్ గా పెట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. మేమైతే అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం, అది వేరే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కొత్త వాదన, ఇది ఆయన వాదన కాదండి. వైసీపీ పార్టీలో ఏ నాయకుడికి కూడా సొంత ఆలోచన లేదు, ఏ నాయకుడికి సొంత బుర్ర లేదు. వీళ్ళ బుర్రలన్నీ అక్కడ తాడేపల్లిలో తాకట్టు పెట్టబడినాయి. వాళ్ళు అక్కడి నుంచి మెసేజ్ ఇస్తారు, నువ్వు ఈ విషయం మీద మాట్లాడుంటే వాళ్ళు నోరు తెరుస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా తోలుబొమ్మలాటలో తోలుబొమ్మలు ఎట్లయితే వెనుక ఉండి లాగుతుంటారో వైవి సుబ్బారెడ్డి మాటల వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు ఉంటాయి. కాబట్టి ఇదేదో అమాయకంగా చెప్తున్నారనో ఆలోచన రహితంగా చెప్తున్నారనో అట్లేం అనుకోవడానికి లేదు. ఈ బీఆర్ఎస్ ప్రయోజనానికి వీళ్ళు పనిచేయడం, ఆంధ్రలో వైసీపీ ప్రయోజనానికి వాళ్ళు పనిచేయడం, ఈ అవినాభావ సంబంధాలు ఇవి కొనసాగుతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో వాళ్ళు ఒకటి అనుకోవచ్చు, ప్రజలు అమాయకులు మేమేం చెప్తే అది వింటారు ఉండొచ్చు. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, వైసీపీ పరిపూర్ణంగా మెంటల్ ఆసుపత్రికి పోవాల్సినటువంటి కేసులు ఉన్నాయి కొన్ని. కానీ సాధారణ ప్రజలు కదా గెలిపించాల్సిన ఓడించాల్సిన సాధారణ ప్రజలు కానీ చైతన్యవంతంగా ఆలోచించేటువంటి ప్రజలు కానీ అట్లాగే చదువుకున్నటువంటి విఘ్నులు కానీ ఏ ఒక్కరైనా ఇది ఆచరణలో సాధ్యమంటారు సార్, ఇది నవ్వుతారు దీన్ని. కాబట్టి ఇది వైసీపీకి నష్టమే తప్ప ఈ వాదన వాళ్ళు అమరావతి కాదు 3 రాజధానులు అంటున్నారు. ఒకవేళ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది వేరే సంగతి. మళ్ళీ హైదరాబాద్ అని 2 రాష్ట్రాల మధ్య తగాదాకు పునాది వేయడం మాత్రం ఏ మాత్రం క్షంతవ్యం కాదు, సహించకూడదు, క్షమించకూడదు వీళ్ళు. రైట్. శ్రీనివాసరావు గారు, ఇది అసలు ఎందుకోసం నాకు అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా కూడా నిజంగానే హైదరాబాద్లో కొన్నాళ్ళు షెల్టర్ అవసరము, లేకపోతే ఇంకొన్నాళ్ళు పొడిగింపు చేసుకునేదో ఉన్నారు అనడానికి దేనికోసం, ఏం పరిపాలన చేద్దామని? హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్కి? లేదు కదా, కొన్ని కార్యాలయాలు ఉంటాయి. ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే చేసిన మొట్టమొదటి పని ఇందా గఫూర్ గారు అన్నట్టుగా 1000 కోట్ల రూపాయలది ఒప్పందంలో భాగంగానో మరి కేసీఆర్ గారితో ఏం మాట్లాడారు ఏంటో మొత్తం ఏదైతే రాసి చేసినారు, దేర్ ఇస్ ఎ మ్యాటర్, అయిపోయింది అక్కడ క్లోజ్. అలాంటిది ఇప్పుడు సడన్ గా ఈ తెర మీదకి ఎందుకు తెస్తున్నారు? అసలు ఇంత చర్చ అవసరం లేదండి. ఎవరైతే మళ్ళీ హైదరాబాద్ రావాలి, రాజధాని కావాలని చెప్తున్నారో హైదరాబాద్ వెళ్ళిపోండి, ఆంధ్ర రాష్ట్రంలో అవసరం లేదు. మీరు హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి ఉన్న 10 సంవత్సరాల సంబంధం పూర్తయిపోయిందన్న ఒక సింబాలిక్గా గత జూలైలో నేను హైదరాబాద్ నుంచి అమరావతి, రాజధాని నుంచి రాజధాని పాదయాత్ర చేశాను. అవును. అంటే హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్ సంబంధం పూర్తయిపోయింది. ఈ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ఇట్లానే మాట్లాడటానికి అనుమతిస్తే మన ప్రధానమంత్రులు మన ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని పిలుద్దామని కూడా చెప్తాడు. కాబట్టి సుబ్బారెడ్డి అలా మాట్లాడటానికి, నిన్న అంబటి రాంబాబు అమరావతి రాజధాని అని చెప్పడానికి, ఇంకొకడు మరి వాడు అన్నం తింటున్నాడో ఏం తింటున్నాడో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రాజధాని వల్ల ఏమొస్తుంది అన్నాడు. అరే రాజధాని వల్ల ఏమొస్తుందో హైదరాబాద్ వెళ్ళి చూడు, రాజధాని వల్ల ఏమొస్తుందో బెంగళూరు వెళ్ళి చూడు, రాజధాని వల్ల ఏమొస్తుందో చెన్నై వెళ్ళి చూడు. ముఖ్యమంత్రి స్థానంలో ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పెట్టుబడులు సంపాదించి 100,000 సంస్థలను తీసుకొచ్చి లక్షలాది మందికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు
25 లక్షలున్న హైదరాబాద్ పాపులేషన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభివృద్ధితో 1,25,00,000కు చేరింది. కాబట్టి రాజధాని అంటే అభివృద్ధి, రాజధాని అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒక గ్రోత్ ఇంజిన్. అంటే రాష్ట్రానికి తలకాయ రాజధాని. మనం 5 సంవత్సరాల నుంచి తలకాయ ఎందుకంటే ఎవడేం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి తొగ్లక్ అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 74వ రోజు నేను చెప్పానండి. ఇప్పుడు నా తప్పుని నేను సరిదిద్దుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, మొత్తం 151 మంది తొగ్లక్కులు, ఎంపీలు కూడా తొగ్లక్కులు. లేకపోతే ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అని కర్నూలులో సభలు పెట్టారు, విశాఖలో సభలు పెట్టారు. ఎవరైతే కర్నూలులో విశాఖలో సభలు పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గురించి, న్యాయ రాజధాని గురించి మాట్లాడారో దమ్ముంటే ఈరోజు మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి 3 రాజధానుల గురించి మాట్లాడండి. గుడ్డలు ఊడి తీసుకొడతారు ఒక్కొక్కళ్ళు. రైట్, ఓకే. దయాకర్ గారు ఫైనల్ గా ఒక్క మాట, జస్ట్ 1 minute లో, ఇప్పుడు దీనికి బీఆర్ఎస్ వైసీపీ జాయింట్ స్ట్రాటజీ అనుకుంటున్నారా? ఒకటి, బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండవచ్చు? మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ చాలా ఆలోచనలతో ఉన్నది. ఇలా నల్గొండలో ఏంది కృష్ణా రివర్ బోర్డు నిన్న మనం పెట్టిన మంట పెట్టే ప్రయత్నం చేస్తే పట్టించుకోలేదు. కానీ నేను మీ ద్వారా సుబ్బారెడ్డి గారికి, సరే పెద్దలు కాబట్టి సరే నేను తిట్టడం అనేది కాదు కానీ విజ్ఞప్తి చేస్తా, మీరు స్పెషల్ స్టేటస్ మీద కొట్లాడండి, కావాలని మేము వస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. మీకు విజ్ఞత ఉంటే చట్టంలో పెట్టింది, అది కాంగ్రెస్ పార్టీ పెట్టిందా, బీజేపీ సపోర్ట్ చేసిందా, అది హక్కు. ఆ హక్కును వదిలేసి మీరు హైదరాబాద్ మీదకి ఎందుకు వస్తున్నారు? హైదరాబాద్ మీదకి రండి సార్. రేపు హ్యాపెనింగ్ వరల్డ్స్ ది బెస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ అవుతుంది. మనది అది కల్చరల్ గా తెలుగు వాళ్ళది, తెలుగు వాళ్ళు నిర్మించుకున్నది. అఫ్ కోర్స్ ఆయన వెనకటికి ఎవరో నిజాం చేసినప్పటికి కూడా ఈ రోజు హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్రుల పాత్ర ఉంది. కాబట్టి మాకు కావాలని కోరుకోండి, మేము చాలా సంతోషంగా అనుకుంటాం. ఇక్కడ ఎంతమంది, నేను మొన్న కనుమూరు బాబురాజు గారిని తిరుపతిలో కలిసిన, ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు, అక్కడ ఉంటున్నారు అనుకుంటే, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, అది నాదే ఇది నాదే అన్నాడు. అంటే అంత ప్రేమతో ఉన్నారు హైదరాబాద్ తో. అది వేరు. మీరు అన్నట్టుగా ఒక ఆఫీస్ లేదు, ఉన్నాయన్ని తీసుకొని పోయినరు, హక్కు లేకుండా 10 సంవత్సరాల పాటు చట్టంలో ఇచ్చినాం, ఎవరు కూడా వ్యతిరేకించలే. అక్కడ తీసుకుపోయి 3 రాజధానులని కాన్సెప్ట్ పెట్టిన తర్వాత హైదరాబాద్ ఎక్స్టెండ్ చేయమంటే హైదరాబాద్ లో ఉండి ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఉంటున్నారు కదా. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ కూడా కొన్ని కొండలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా విశాఖపట్నంలో ఋషికొండలాగా హైదరాబాద్ లో కొన్ని కొండలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా నేనేమంటున్నా, మీ ద్వారా మీరు స్పెషల్ స్టేటస్ కొరకు కొట్లాడండి. తెలంగాణలో పార్టీలన్నీ కూడా అది మేము మీ కొరకు పోరాడాల్సిన బాధ్యత ఉంది. రైట్ దయాకర్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, బాలకోటే గారు, శ్రీనివాసరావు గారు, గఫూర్ గారు.